అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 5 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మీ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నది అని కాదు ముఖ్యం, మీ ప్రయత్నం రోజురోజుకు దానివైపు ఎంతగా నడుస్తుంది అనేది ముఖ్యం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 5, 2025 వారం మంగళవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం. ఈ రోజున సూర్యోదయము 6 గంటలకు, సూర్యాస్త సమయము సాయంత్రం 6 గంటల 45 నిమిషంలకు, చంద్రోదయము 3 గంటల 42 నిమిషంలకు, చంద్రాస్త సమయము 2 గంటల 48 నిమిషంలకు. ఈ రోజున తిథి ఏకాదశి. ఆగస్టు 4 ఉదయం 11 గంటల 42 నిమిషంలకు ప్రారంభమయ్యి ఆగస్టు 5 మధ్యాహ్నం 1 గంట 12 నిమిషంల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి అనేది ప్రారంభమవుతుంది. నక్షత్రము జ్యేష్ఠ. ఆగస్టు 4 ఉదయం 9 గంటల 12 నిమిషంల నుంచి ఆగస్టు 5 ఉదయం 11 గంటల 22 నిమిషంల వరకు. తదుపరి మూల. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఆగస్టు 5 ఉదయం 11 గంటల 22 నిమిషంల వరకు. తదుపరి ధనుసు రాశి ప్రారంభమవుతుంది. యోగం ఐంద్ర. ఆగస్టు 4 ఉదయం 7 గంటల 4 నిమిషంల నుంచి ఆగస్టు 5 ఉదయం 7 గంటల 24 నిమిషంల వరకు. తదుపరి వైద్యుతి. కరణం భద్ర. ఆగస్టు 5 మధ్యాహ్నం 1 గంట 12 నిమిషంల వరకు. తదుపరి భవ. ఆగస్టు 6 రాత్రి 1 గంట 45 నిమిషంల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 7 గంటల 54 నిమిషంల నుంచి రాత్రి 9 గంటల 36 నిమిషంల వరకు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 33 నిమిషంల నుంచి ఉదయం 9 గంటల 24 నిమిషంల వరకు. మరలా రాత్రి 11 గంటల 14 నిమిషంల నుంచి రాత్రి 11 గంటల 59 నిమిషంల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 32 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 8 నిమిషంల వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషంల నుంచి ఉదయం 10 గంటల 46 నిమిషంల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 57 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4 గంటల 24 నిమిషంల నుంచి 5 గంటల 13 నిమిషంల వరకు. ఈ రోజున అమృతకాలం అనేది లేదండి. గోధూళి ముహూర్తము రాత్రి 7 గంటల 12 నిమిషంల నుంచి రాత్రి 7 గంటల 33 నిమిషంల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కురువంశానికి చెందుతారండి. సరదాగా వీక్షకులకి ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, పుంసవన వ్రతాన్ని ఎవరు ఆచరించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున శ్రావణ పుత్రద ఏకాదశి అండి. అలాగే మంగళ గౌరీ వ్రతము. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజునైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవు. కేవలం సాధారణ పనులు, రోజువారీ పనులు మాత్రమే చేసుకోవచ్చు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర, కుంభరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 5వ తారీఖు ఉదయం 11 గంటల 22 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 5 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియచేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకో మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.